Hi everyone, welcome to CP Commerce for YouTube channel. Today we are discussing about best last minute preparation tips for TSI set. కదా సో ఫోకస్ ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓన్లీ మనకి ఇంతకుముందు ఏదైతే టాపిక్స్ వచ్చో ఆ టాపిక్స్ మీదనే కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓన్లీ ఫోకస్ హై వెయిటేజ్ టాపిక్స్ ఇప్పుడు కొత్త టాపిక్స్ అనేది నేర్చుకోవడం అనేది చేయొద్దు. అనలిటికల్ అబిలిటీలో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్, ఆడ్ మ్యాన్ అవుట్, డేటా అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. డేటా సఫిషియన్సీ అనేది డేటా రీజనింగ్, అర్థమెటిక్ 2 కలిపి ఉంటాయి. సో దాంట్లో అంత స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్. దెన్ మ్యాథమెటికల్ అబిలిటీలో పర్సెంటేజెస్ అయి ఉండొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్సెస్, మెయిన్లీ స్టాటిస్టికల్ ఎబిలిటీలో 10 మార్క్స్ ఈజీగా అనేది మనం తెచ్చుకోవచ్చు. కమ్యూనికేషన్ ఎబిలిటీలో గ్రామర్ బేసిక్స్ అనేవి మినిమం మనకు తెలిసి ఉంటే సరిపోతుంది. లైక్ టెన్సెస్ అయి ఉండొచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అనమాట. వెకాబులరీలో సినానియమ్స్, యాంటోనియమ్స్, ఫ్రేజెస్, ఇడియమ్స్ మినిమం కొంచెం నాలెడ్జ్తోనైతే వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, కొన్ని పారాగ్రాఫ్స్ అనేవి ప్రాక్టీస్ చేసి పోతే మంచిగా ఉంటుంది. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ మరీ అంత టఫ్గా ఏం అడగారు, ఒక అబ్రివేషన్స్ అలాంటివి కొన్ని అడుగుతారు, చూసుకొని వెళ్ళండి. ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. దట్టు 2 or 3 మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ ఇవ్వాలి. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్ ప్రాసెస్ అనేది ఎట్లా అడుగుతుంది, ఏ మోడల్ అడుగుతున్నారు, విచ్ టైప్ అడుగుతున్నారు, ఇట్లా కొన్ని తెలుస్తాయి అన్నమాట. దానివల్ల స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది, మనం ఎట్లా చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఫాలో సమ్ స్మార్ట్ అటెంప్ట్ స్ట్రాటజీస్. ఎగ్జామ్ మనం రాసే టైంలో ఓన్లీ మనకి ఏదైతే క్వశ్చన్ ఈజీగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. చేస్తున్న టైంలో ఏదైనా లెంతీ ప్రాబ్లమ్స్, మనకి క్వశ్చన్ రాలేదు అనిపిస్తే ఆ క్వశ్చన్ని స్కిప్ చేసేయాలి, తర్వాత తీసుకోవాలి ఆ క్వశ్చన్ని. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ నీకు ఏదైతే దానిలో మంచి స్కోర్ చేయడానికి వస్తుందో ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. నేనైతే అనలిటికల్ అబిలిటీతో స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్లీ దానికి 60 to 70 minutes టైం పడుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ అబిలిటీ 20 to 25 minutes ఈజ్ ఎనఫ్ ఫర్ దట్. దెన్ మ్యాథమెటికల్ అబిలిటీ 40 to 50 minutes అనేది టైం అనేది తీసుకుంటుంది దానికి కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవైతే మనం రివైజ్ చేస్తూ ఉండాలి. లైక్ స్క్వేర్స్ ఉండొచ్చు, 1 to 30 కంపల్సరీ నేర్చుకోవాలి. క్యూబ్స్ 1 to 20. దెన్ రిమైనింగ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, టైమ్ అండ్ వర్క్ అయి ఉండొచ్చు, పర్సెంటేజెస్ అయి ఉండొచ్చు, కంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి ఫార్ములాస్ కూడా రివైజ్ చేస్తూ ఉండాలి. టైం అనేది మనం వేస్ట్ చేయొద్దు అనమాట కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ దగ్గర. ఇప్పుడు ఒక కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఉందంటే అది ఎవరికైనా కన్ఫ్యూజన్ క్వశ్చనే కదా. ఈవెన్ టాప్ ర్యాంకర్స్ ఆల్సో కూడా కన్ఫ్యూజన్ క్వశ్చన్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తారు. మనం కూడా క్వశ్చన్ స్కిప్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ మన కాన్ఫిడెన్స్గా ఉండాలి ఎంత చూసినా కూడా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి కూడా పేపర్లు అటు ఇటు తిప్పుతుంటే మనం ప్యానిక్ అయిపోతుంటాం. అట్లా అనేది మనం చేయొద్దు. మనం ఏదైతే ప్రాక్టీస్ చేసినామో దాని మీద హోప్ దగ్గరనే ఉండాలి. ఎగ్జామ్ అనేది పేషెన్స్తో, క్లియర్ కట్ ఐడియాతో, కాన్ఫిడెన్స్తో రాస్తేనే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ TSI సెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఆల్.